Welcome to Sri Raviteja Degree College, 3rd BCA, 6th semester students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today topic is MapReduce architecture in Hadoop and some real life examples of MapReduce architecture in Hadoop for 3rd BCA students studied under Adikavi Nana University, Rajamahendravaram. Let us discuss MapReduce is a software framework and programming model. MapReduce is handle the large amounts of data and processing the large amount of data. Yesterday class lo MapReduce is a software framework and a programming model used for processing huge amounts of data. MapReduce program works in two pages, namely map and reduce. Map tasks deal with splitting and mapping of data, while reduce tasks shuffle and reduce the data. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ అనేది సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ మరియు ప్రోగ్రామింగ్ మోడల్ కలిగింది. ఈ మ్యాప్ రెడ్యూస్ అనే సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రోగ్రామింగ్ మోడల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే హడూప్లో స్టోర్ చేయబడిన హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని ఈజీగా ప్రాసెస్ చేసి హ్యాండిల్ చేయడానికి మ్యాప్ రెడ్యూస్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ని 2 పార్ట్స్ కింద 2 పేజెస్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెడ్యూస్. ఇక్కడ మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే డేటాని స్టోర్ చేసామో దాన్ని ఆ యొక్క డేటాని స్ప్లిట్ చేస్తుంది, ఫైల్స్ రూపంలో స్ప్లిట్ చేసి మ్యాపింగ్ చేస్తుంది. మ్యాపింగ్ చేసిన తర్వాత మ్యాపింగ్ టాస్క్ ఏం చేస్తుందంటే మ్యాప్ స్ప్లిట్టింగ్ చేసి మ్యాప్ చేసిన డేటాని రెడ్యూస్ కింద రెడ్యూస్ అంటే ఆ యొక్క డేటాని షఫుల్ చేసి రెడ్యూసర్ చేసి అవుట్పుట్ని లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఏదైనా ఒక డేటా కనుక తీసుకుంటే ఆ డేటాని ఫస్ట్ ఫైల్స్ రూపంలో స్ప్లిట్ చేసి మ్యాప్ చేసే పనిని మ్యాప్ టాస్క్ అంటారు. ఈ మ్యాప్ టాస్క్ చేసిన స్ప్లిట్టింగ్ అండ్ మ్యాపింగ్ వర్క్ని రెడ్యూస్ ఏం చేస్తుందంటే షఫుల్ చేస్తుంది. షఫుల్ చేసి దాన్ని రెడ్యూసర్ అంటే ఎక్కువగా క్లమ్జీగా ఉన్న డేటాని లేతే యొక్క డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అయిన డేటాని రెడ్యూస్ చేయడానికి ఈ రెడ్యూసర్ అనే టాస్క్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ అనే ప్రాసెస్ అంతా 4 టైప్స్లో జరుగుతుంది. 4 టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో జరుగుతుంది. అంటే మ్యాప్ రెడ్యూస్ అనే ఆర్కిటెక్చర్ యొక్క ఎగ్జిక్యూషన్ 4 ఫేజెస్లో ఉంటుంది. నేమ్లీ స్ప్లిట్టింగ్, మ్యాపింగ్, షఫలింగ్ అండ్ రెడ్యూసింగ్. స్ప్లిట్టింగ్ మీన్స్ హడూప్లో స్టోర్ అయిన డేటాని ఫైల్స్ రూపంలో స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసి ఆ డేటాని మ్యాప్ చేస్తుంది. ఎవరంటే మ్యాప్ టాస్క్స్. ఆ మ్యాప్ టాస్క్ చేసిన స్ప్లిట్టింగ్ అండ్ మ్యాపింగ్ని
రెడ్యూసర్ ఏం చేస్తుందంటే షఫలింగ్ చేసి మరియు దాన్ని రెడ్యూసింగ్ అంటే డేటాని తగ్గించడానికి రెడ్యూసర్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్లో బిగ్ డేటా ఉపయోగించి ఏం చేస్తారంటే ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పీసెస్ కింద డివైడ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న డేటాని ఏం చేస్తారంటే ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పీసెస్ కింద డివైడ్ చేస్తారు. వీటిని ఏమంటారంటే ఇన్పుట్ స్ప్లిట్స్ అంటారు. ఇన్పుట్ స్ప్లిట్స్ ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న డేటాని ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ పీసెస్ కింద అంటే సమ్ టెరాబైట్స్ కింద స్టోర్ చేయబడిన డేటాని ఫిక్స్డ్ సైజెస్ కింద డివైడ్ చేసి ఆ డేటాని స్ప్లిట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనంతా మ్యాప్ అనే ఫేజ్లో జరుగుతుంది. ఇన్పుట్ స్ప్లిట్ అంతా మ్యాప్ అనే ఫేజ్లో మాత్రమే జరుగుతుంది. అండ్ సెకండ్ ఈజ్ మ్యాపింగ్. దిస్ ఈజ్ ఏ వెరీ ఫస్ట్ phase in execution of MapReduce program. In this phase, data in each split is passed to a mapping function to produce output values. In our example, a job of mapping phase is to count a number of occurrence of each word from input splits. మీరు హడూప్లో స్టోర్ అయిన డేటాని లేదా బిగ్ డేటాలో ఉన్న స్టోర్ అయిన డేటాని ఇన్పుట్ స్ప్లిట్ కింద స్ప్లిట్ చేస్తారు అని చెప్పుకున్నాం. అంటే సమ్ పీసెస్ ఆఫ్ డేటా కింద స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఈ పీసెస్ ఆఫ్ డేటాని ఏం చేస్తారంటే ఆ యొక్క పీసెస్ ఆఫ్ డేటాలో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఎన్ని పీసెస్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి లేకపోతే ఎంత డేటా అన్నది స్టోర్ అయి ఉన్నదాన్ని ఈ మ్యాపింగ్ అనేది ఏం చేస్తుందంటే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయడానికి కౌంట్ చేస్తూ ఉంటుంది. అలా మ్యాపింగ్ చేయబడిన డేటా ఏం చేస్తుందంటే షఫలింగ్ అనే పార్ట్లోకి వెళ్తుంది. షఫలింగ్ ఈజ్ రెడ్యూస్ టాస్క్. దిస్ పేజ్ కన్జ్యూమ్స్ ద అవుట్పుట్ ఆఫ్ మ్యాపింగ్ పేజెస్. అవుట్పుట్లో ఏదైతే కౌంట్ చేసామో డేటాని పీసెస్ ఆఫ్ డేటాని ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే కన్జ్యూమ్ తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇట్ టాస్క్ ఈజ్ టు కన్సాలిడేట్ ద రిలవెంట్ రికార్డ్స్ ఫర్ మ్యాపింగ్ పేజ్ అవుట్పుట్. In our example, the same word are clubbed together along with their respective frequency. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్పుట్గా ఇచ్చిన డేటాని స్ప్లిట్ చేయడం జరిగింది. స్ప్లిట్ చేసిన డేటాని కౌంట్ చేసి మ్యాపింగ్ అనే పార్ట్ తీసుకొచ్చాము. అప్పుడు ఈ మ్యాపింగ్ని ఏం చేస్తుందంటే షఫలింగ్ అంటే కౌంటబుల్ వర్డ్స్ ఒకే రకమైన వర్డ్స్ ఏదైతే సేమ్ వర్డ్స్ అయితే ఏమవుతున్నాయో వాటన్నిటిని క్లబ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని పని ఏంటంటే షఫలింగ్. అండ్ లాస్ట్ ఫేజ్ ఈజ్ రెడ్యూసింగ్. ఇన్ దిస్ ఫేజ్ అవుట్పుట్ వాల్యూస్ ఫ్రమ్ ద షఫలింగ్ ఫేజ్ ఆర్ aggregated. This phase combines values from shuffling phase and returns a single output value. In short, this phase summarizes the complete data set. ఇక్కడ మనం ఏదైతే షఫలింగ్లో సేమ్ వర్డ్స్ని కౌంట్ చేస్తున్నామో ఆ కౌంట్ చేసిన వర్డ్స్ అన్నిటిని ఒకే సింగిల్ లొకేషన్లోకి తీసుకొచ్చి అవుట్పుట్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే సింగిల్ అవుట్పుట్ వాల్యూస్ కింద ఇవ్వటం జరుగుతుంది. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్లో ఉన్న డేటాను అంతటిని ఒకే సింగిల్ లొకేషన్లో ఒక వర్డ్ సంబంధించిన లొకేషన్ అంతా ఒకే చోట స్టోర్ అయ్యేలాగా సమరైజ్ చేసేస్తుంది. దీన్ని రెడ్యూసింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే డేటాని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్ let us now explain the example of MapReduce architecture. ఇక్కడ MapReduceకి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. నేను ఇన్పుట్ వాల్యూస్ కింద డిగ్రీ యూజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉండే కంప్యూటర్ సబ్జెక్ట్స్ని ఒక ఇన్పుట్స్ కింద తీసుకోవడం జరిగింది. లైక్
మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ స్టాట్ కంప్యూటర్స్, మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ స్టాట్, బీఓఎం కంప్యూటర్ అకౌంట్స్, బీఓఎం కంప్యూటర్ ఎకనామిక్స్ అని ఇన్పుట్ వాల్యూస్ కింద తీసుకున్నాను. దీన్ని ఈ ఇన్పుట్ వాల్యూస్ కింద తీసుకున్న వాల్యూస్ని ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ స్ప్లిట్ కింద చేస్తుంది, ఇన్పుట్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. ఏమీ లేదు, జస్ట్ లైక్ ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ ఉంది, దాన్ని ఒక సమ్ లొకేషన్లో పర్టికులర్ సెపరేట్ పార్ట్ కింద స్టోర్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇన్పుట్ స్ప్లిట్స్ అంటారు. ఇక్కడ నేను ఒకే లొకేషన్లో తీసుకున్న ఇన్పుట్ వాల్యూస్ అన్నీ ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే సెపరేట్ లైన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఇన్పుట్ స్ప్లిట్లో తీసుకున్న ఈ యొక్క డేటాని ఏం చేస్తుందంటే కౌంట్ చేస్తుంది. అంటే ఇన్పుట్ స్ప్లిట్లో ప్రతి దాంట్లో పీసెస్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్టయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్ని మ్యాపింగ్కి కన్వర్ట్ చేసాం. అంటే ఈజీగా అంటే ఇక్కడ ఉన్న ఇన్పుట్ వాల్యూస్లో మ్యాథ్స్ అన్నీ ఒక చోటే స్టోర్ అయ్యేలాగా చేయాలి, ఫిజిక్స్ అన్నీ ఒక చోటే స్టోర్ అయ్యేలాగా, అలాగే కంప్యూటర్స్ అలాగే సింగిల్ సబ్జెక్ట్ ఉంటే సింగిల్ లొకేషన్లో స్టోర్ అయ్యేలా చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ స్ప్లిట్స్ని దాంట్లో ఉన్న పీసెస్ ఆఫ్ వర్డ్స్ని మ్యాపింగ్కి కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాపింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే షఫలింగ్ జరుగుతుంది. షఫలింగ్ జరగడం అంటే ఏంటంటే మ్యాపింగ్లో డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉన్న సేమ్ టైప్ ఆఫ్ వర్డ్స్ అన్నిటిని ఒకే చోట, లైక్ బీఓఎం అనేది ఇన్పుట్లో 2 టైమ్స్ వచ్చింది, ఆ బీఓఎం అనేది ఒక సింగిల్ లొకేషన్లోకి. అలాగే మ్యాథ్స్ అనే వర్డ్ 4 టైప్స్ వచ్చింది, 4 టైమ్స్ అక్కరైంది. కాబట్టి దాని మ్యాథ్స్ అనే దాన్ని ఒక చోటకి 4 టైమ్స్ కింద ఒక లొకేషన్లో స్టోర్ చేయండి. అలాగే కంప్యూటర్స్ అనేది ఒక చోట 4 టైమ్స్ వచ్చింది కాబట్టి దాన్ని 4 టైమ్స్, అలాగే ఫిజిక్స్ 2 టైమ్స్. ఇలాగా సెపరేట్ లొకేషన్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని ఒకే చోటకి తీసుకురావడాన్ని ఏమంటారంటే షఫలింగ్ అంటారు. అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్న వర్డ్స్ అన్నిటిని, సేమ్ వర్డ్స్ని ఒకే చోట స్టోర్ చేయడం జరిగింది. స్టోర్ చేసిన తర్వాత రెడ్యూసర్ ఏం చేస్తుందంటే ఆ సేమ్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని, సపోజ్ బీఓఎం అనేది ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి దాన్ని సింగిల్ వర్డ్ బీఓఎం అని రాస్తుంది, అంటే 2 టైమ్స్. అలాగే మ్యాథ్స్ 4 టైమ్స్ వచ్చింది కాబట్టి మ్యాథ్స్ 4 సార్లు వచ్చిందని ఆ యొక్క ఇన్పుట్ వాల్యూస్ని రెడ్యూస్ చేసి అవుట్పుట్ వాల్యూస్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది మ్యాప్ రెడ్యూసర్ యొక్క ఎనదర్ ఎగ్జాంపుల్. సింపుల్గా చెప్పుకోవాలంటే మ్యాప్ రెడ్యూస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ అండ్ ప్రోగ్రామింగ్ మోడల్. హడూప్లో స్టోర్ అయిన డేటాని ఈ మ్యాప్ రెడ్యూస్ అనేది ఏం చేస్తుందంటే ప్రాసెసింగ్ని హ్యాండిలింగ్ చేసి మేనేజ్ చేస్తుంది. మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మీరు ఎనీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి మీ బీసీఏలో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్, సెకండ్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఒక చోట ఇన్పుట్ వాల్యూస్ కింద కనుక తీసుకుంటే అక్కడ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న వాల్యూస్ సబ్జెక్ట్స్ అంటే లైక్ కంప్యూటర్స్ యొక్క టైటిల్ పేపర్ కాకుండా కంప్యూటర్, మ్యాథ్స్, లైక్ అకౌంట్స్ అలా ఉన్నవి. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్లో కంప్యూటర్స్ ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో కూడా కంప్యూటర్స్ ఉంటుంది. ఈ 2 కంప్యూటర్స్లో వచ్చిన వాటిని ఏం చేస్తారంటే షఫుల్ చేస్తారు. అంటే కంప్యూటర్స్ అన్నీ ఒకే చోట స్టోర్ అయ్యేలాగా, మ్యాథ్స్ అన్నీ ఒకే లొకేషన్లో స్టోర్ అయ్యేలాగా, అలాగే అకౌంట్స్ ఉన్నదనుకోండి అకౌంట్స్ అనేది ఒకే లొకేషన్లో స్టోర్ అయ్యేలాగా. సపోజ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్లోనూ సెకండ్ సెమిస్టర్లో కూడా కంప్యూటర్స్ అనేది ఉంటే అక్కడ 2 టైమ్స్ అక్కరైంది. అలాగే ఫస్ట్ సెమిస్టర్లో అకౌంట్స్, సెకండ్ సెమిస్టర్లో అకౌంట్స్ వస్తే అక్కడ అకౌంట్స్ అనేది 2 సార్లు రావడం జరిగింది. అలాగే ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్, సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్ కనుక వచ్చినట్లయితే అక్కడ 2 సార్లు రావడం జరిగింది. ఈ వచ్చిన ఇన్పుట్ డేటాని స్ప్లిట్ చేసి
మ్యాపింగ్ ఇచ్చి సేమ్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటే దాన్ని షఫుల్ చేసి ఆ షఫలింగ్లో వచ్చిన వర్డ్స్ అన్నిటిని కౌంట్ చేసి రెడ్యూస్ చేస్తుంది. ఇలా ప్రాసెస్ చేసే డేటాని ఏమంటారంటే మ్యాప్ రెడ్యూస్ డేటా అంటారు. దీన్ని మ్యాప్ రెడ్యూస్ ఆర్కిటెక్చర్ అని అంటారు. ఓకే, థ్యాంక్ యూ.